నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సచివాలయంలో 11 గంటలకు మంత్రివర్గ సమావేశం. సిఆర్డీఏ సమావేశం నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. గోదావరి జలాలకు పవిత్ర సంగమం వద్ద జలహారతి. వరద నీటిని ఒడిసిపట్టి ప్రతి ఎకరాకు నీరందిస్తామన్న నిమ్మల. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు. మురికి వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం. నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించనున్న జగన్. షరతులతో అనుమతులిచ్చిన పోలీసులు. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం. 4 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటి విడుదల. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం వైకాపా నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న మహిళల ఫిర్యాదుతో పోలీసులు సెక్షన్ 74, 75, 79, 296 కింద కేసు నమోదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాజధానికి మలివిడతలో 34,964 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం తెలపనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? వివరాలేంటి? రాణి, మొత్తంగా దాదాపు 19 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లోనే భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ మేర సచివాలయం మొదటి బాక్స్ లో ఈ సమావేశం అనేది ప్రారంభం కానుంది. మొత్తం ఈ 19 అంశాలను కనుక పరిశీలిస్తే కొత్తగా ఈ రాజధానికి సంబంధించి ఇటీవల సిఆర్డీ అథారిటీ 50వ సమావేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటికి ప్రధానంగా ఆమోదం తెలుపుతున్నారు. ఇందులో ప్రధానంగా మలివిడత రాజధాని విస్తరణకు మలివిడత భూ సమీకరణకు ఆమోదం తెలుపుతున్నారు. దీంతో పాటుగా ఏదైతే రాజధానిలో వివిధ దాదాపు 71 పనులకి సంబంధించి పనులు అనేది జరుగుతున్నాయి, నిర్మాణాలకు సంబంధించి దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇసుక అనేది అవసరం ఉంటుంది. ఈ ఇసుకని మళ్ళీ బయట నుంచి కొనుగోలు చేసి ఇట్లా ఖర్చు భరించే కంటే పక్కనే ఉన్న కృష్ణానదికి నుంచే డ్రెడ్జింగ్ సిఆర్డీ అనే డ్రెడ్జింగ్ చేసుకునే అవకాశం కల్పించేలాగా ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుని ఉన్నారు. ఏదైతే రాజధాని నిర్మాణ అవసరాలకు సంబంధించిన ఇసుకను కృష్ణానది నుంచి సిఆర్డీఏ సొంతగా డ్రెడ్జింగ్ చేసుకునే దానికి అనుమతులు అనేది మంజూరు చేయనున్నారు. ఇక ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 70%, 80% సంబంధించి ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే ఎమ్మెల్సీల క్వార్టర్లు అలాగే అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్లు కూడా పూర్తయి ఉన్నాయి. వాటికి సంబంధించి నిర్మాణాలు పూర్తి చేసేందుకు పరిపాలన అనుమతులకు సంబంధించి కూడా కీలకంగా నిర్ణయం తీసుకుని ఉన్నారు. వీటికి సంబంధించి కూడా పరిపాలన అనుమతులు మంజూరు చేయనున్నారు మంత్రివర్గ సమావేశంలో. వీటితో పాటుగా రాజధాని అమరావతికి సంబంధించి మరో కీలక నిర్ణయం ఏదైతే వివిధ సిబిఐతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, సిబిఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అలాగే పుల్లల గోపీచంద్ అకాడమీ, ఎంఎస్కే క్రికెట్ అకాడమీ అలాగే వివిధ కన్వెన్షన్ సెంటర్లు ఇలా దాదాపు కొన్ని నిర్మాణాలకు సంబంధించి ఏవైతే సంస్థలు ముందుకొచ్చాయో వాటికి సంబంధించి భూ కేటాయింపులకు సంబంధించి కూడా ప్రధానంగా కీలక నిర్ణయం అనేది తీసుకుని ఉన్నారు. వీటితో పాటుగా ఈ జలవనరుల శాఖకు సంబంధించి దాదాపు 71 పనులకు కొనసాగించేందుకు పరిపాలన అనుమతులు అనేది మంజూరు చేస్తూ మంత్రివర్గం ఒక కీలక నిర్ణయం తీసుకొని ఉంది. అలాగే జలవనరుల శాఖలోని పలు మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకు సంబంధించి కూడా నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఏవియేషన్ కు సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండ్ దీన్ని ఇచ్చేందుకు ఏదైతే కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాలకు హట్కో కింద దాదాపు 1,000 కోట్ల రూపాయల రుణం ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీకి తీసుకుంటే దానికి ప్రభుత్వ గ్యారంటీగా ఉండేందుకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అలాగే ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన తోట చంద్రయ్య
కుమారుడికి తోట ఆంజనేయులకి వీరాంజనేయులకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ఈ మేర ఇవాళ మంత్రివర్గంలో ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. ఇక వివిధ పాలసీలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఏరోస్పేస్ పాలసీ 2025-30 దీనికి వాళ్ళ మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే జలజీవన్ నీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు చట్ట సవరణలకు సంబంధించి కూడా కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ బిల్లు, అలాగే పరిశ్రమల కార్మిక శాఖకు సంబంధించిన బిల్లులకు సంబంధించిన చట్ట సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నది. దీంతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా పలు భూ కేటాయింపులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో పెట్రోకెమికల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఈ భూసేకరణకు సంబంధించి కూడా 2 మండలాల భూసేకరణకు సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏదైతే ఈ ఉత్తనరాయనపాలెం వద్ద సీడాక్సిస్ రోడ్డు వెంబడి దాదాపు 50 ఎకరాలు ఈ 2026 జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అనేది తొలిదశ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే భూ కేటాయింపు జరిగి దానికి సంబంధించిన చదును చేసే పనులు కూడా పూర్తవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీకి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో ఈ పాలసీకి ఆమోదం తెలిపి నిర్ణయం తీసుకున్నారు. రాజు, ధన్యవాదాలు కృష్ణ. గుజరాత్లో మరో వంతెన కూలింది. పద్రా వద్ద మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలటంతో 4 వాహనాలు నదిలో పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే వివిధ శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిన వారిలో కొందరిని కాపాడారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వడోదర, ఆనంద్ పట్టణాలను కలిపే గంభీర వంతెన కూలటంతో ఆ 2 పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો માનીને આખરે પાદરા દિવસ જોવાનો વારો આવે છે. અહીંયા એમ્બ્યુલન્સના હોર્ન આપ સાંભળી શકો છો. વારંવાર એમ્બ્યુલન્સ અહીંયા આગળ આવી રહી છે. રેસ્ક્યુ કામગીરી ચાલી સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો માનીને આખરે પાદરા દિવસ જોવાનો વારો આવે છે. અહીંયા એમ્બ્યુલન્સના હોર્ન આપ સાંભળી શકો છો. વારંવાર వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనుండడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జగన్ పర్యటనల వేళ జరుగుతున్న అవాంఛనీయ ఘటనలతో బంగారుపాళ్యం మార్కెట్లో పోలీసులు ఆంక్షలు విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, చిత్తూరు జిల్లాలో ఈ జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? రాణి, వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో బంగారుపాళ్యం రానున్నారు. గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో పోలీసులు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా అప్రమత్తమయ్యారు. నిన్నటి నుంచి ఆంక్షలు విధించడమే కాకుండా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ లో రైతులను పరామర్శ పేరుతో బంగారుపాళ్యంకి వస్తున్న నేపథ్యంలో రైతులను పరామర్శించేందుకు కొంతమందికి మాత్రమే అనుమతిస్తారు. జగన్మోహన్ రెడ్డితో పాటు మరో 500 మంది మార్కెట్ యార్డ్ లోకి వెళ్లేందుకు అనుమతించారు. అదేవిధంగా బెంగళూరు నుంచి బంగారుపాళ్యానికి ఆయన హెలికాప్టర్ లో రానున్నారు. హెలిప్యాడ్ వద్ద కూడా 30 మందికి అనుమతించారు. ఇలా 530 మందికి మించి ఈ ప్రాంతానికి రాకూడదని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు భారీగా జన సమీకరణకు ప్రయత్నం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులకు అందిన నిఘా సమాచారం మేరకు వివిధ ప్రాంతాలలో భారీగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెంగళూరు చెన్నై హైవేలోని నల్గాంపల్లి వద్ద, అదేవిధంగా బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్లే చోట హైవేలోంచి బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్లే చోట కూడా తనిఖీలు చేపట్టారు. అటువైపు పలమనేరు నుంచి బంగారుపాళ్యంలోకి వచ్చే వైపు, మరోవైపు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో ఉన్న నేషనల్ హైవే నుంచి బంగారుపాళ్యంలోకి, ఇలా వివిధ మార్గాల ద్వారా బంగారుపాళ్యంలోకి వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బందోబస్తును ఏర్పాటు చేసి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే బంగారుపాళ్యంలోకి ప్రజలను అనుమతిస్తున్నారు. పోలీసులకు అందిన నిఘా సమాచారం మేరకు ద్విచక్ర వాహనాలకు, అదేవిధంగా కార్లకు ఇంధనాన్ని ఉచితంగా పట్టించి వాటి ద్వారా శ్రేణులను బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు తరలించేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ద్విచక్ర వాహనాలను కూడా బంగారుపాళ్యం వైపు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా వాహనాలను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే బంగారుపాళ్యంలోకి అనుమతిస్తున్నారు. స్థానికులు, బంగారుపాళ్యం మండలానికి సంబంధించిన స్థానికులు కావచ్చు, లేకపోతే
బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులైతే దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అంటే ఐడెంటిటీ కార్డులు చూపిస్తే మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇతర వాహనాలన్నింటినీ వారికి పోలీసులకు అనుమానం వస్తే వైకాపా శ్రేణులు కానీ లేకపోతే పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న వారుగా భావిస్తే వారిని తిప్పి వెనక్కి పంపుతున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టేటప్పటికీ నిఘా చేపట్టేటప్పటికీ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వద్దకు కొంతమంది చేరుకున్నారు. కానీ 500 మందికి మాత్రమే అనుమతి ఉన్న నేపథ్యంలో 500 మందిని ఇప్పుడు మార్కెట్ యార్డ్ లోకి అనుమతించారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రారంభం కానుంది. రాణి, ధన్యవాదాలు నారాయణప్ప. ఇప్పుడు ప్రకటనలు. షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి ఈ సంతోషంలో భాగస్వాములు కండి. స్వర్గసీమ గ్రూప్ ఆఫ్ కంపెనీ, లిమిటెడ్ యూనిట్స్, అన్లిమిటెడ్ బెనిఫిట్స్. జోడీ యాప్ డిప్లొమా, +2, 10th మరియు అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి వివాహ సేవకు ఉపయోగపడుతుంది. జోడీ యాప్ లో మీకు కొన్ని లక్షల సంబంధాలు కలవు. ఈ యాప్ తెలుగులో ఉన్నందువల్ల ఉపయోగించడం చాలా సులభం. ఇది మహిళలకి పూర్తిగా ఉచితం. ఉచిత సేవలను పొందడానికి జోడీ యాప్ ని డౌన్లోడ్ చేయండి. తదుపరి సహాయం కోసం 7823912145. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు. సద్గురు శరణం. రేపు ఉదయం 5 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు మీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. స్పోర్ట్స్ పీరియడ్లు, గేమ్ పీరియడ్లు, పీటీ పీరియడ్లు ఉండడానికి ఇదేం స్కూల్ కాదు, ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూట్. నేను పోతాను సార్, నేను పోతాను. నాకు ఈ కాలేజ్ వద్దు, నన్ను పంపించండి సార్, ప్లీజ్ సార్. మనం ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు మనం పంపించరు. అదే వాళ్ళే మనల్ని ఈ కాలేజ్ నుండి పంపించాలనుకుంటే ఇన్ని కోట్లు ఖర్చు చేసి పెట్టిన కాలేజీని, దాని పేరుని ముగ్గురొచ్చి సంక నాకిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పెచ్చనా కొడుకులు అనుకుంటున్నారా? ఇదంతా నా కర్మ. నేను వేసుకొని చేస్తే గానీ మీకు ఎవరికి అర్థం కాదు. సిగ్గులేదురా? తప్పు చేస్తే ఇంకా చిన్న పిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ బిన్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కమరంగా పెరుగుతోంది. జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి 2,13,824 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. 4 స్పిల్వే గేట్లు ఎత్తి 1,06,976 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,72,520 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,229 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.73 టీఎంసీలకు చేరింది. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ నేడు కృష్ణా డెల్టాకు వరప్రదాయినిగా మారిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి జలాలు పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలోకి చేరుకోవడంతో ఆయన జలహారతి ఇచ్చారు. పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు 428 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించినట్లు వివరించారు. సమర్థ నీటి ప్రణాళికతో ఆఖరి ఎకరాకు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టిసీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టిసీమే ఇటు కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా తద్వారా ఈ యొక్క కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో ఆ యొక్క బ్యాక్ వాటర్ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో గత 7-8 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే
మొన్న సంవత్సరం మీరు చూశారు, రాయలసీమకు సంబంధించినటువంటి మరి ఏ రిజర్వాయర్ చూసినా కూడా 90-95% మరి నీటి సామర్థ్యంతో నిలువ చేయగలిగాము అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనే విషయాన్ని, ఆయన విజన్ అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ 263 టీఎంసీలని ఆ రోజు 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి తరలించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్రీశైలం రిజర్వాయర్ కంటే కూడా మరి ఎక్కువ మరి నీటి భాగస్వామ్యం అనేటువంటిది. అదేవిధంగా ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే మరి దగ్గర 428 టీఎంసీలు ఈ రోజు వరకు కూడా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించింది. అంటే ఈ రకంగా నాగార్జున సాగర్ కంటే కూడా ఎక్కువ నిలువ చేసేటువంటి కెపాసిటీని మించి నీటిని ఈవేళ మనం మరి ఇటు కృష్ణానదికి తరలించడం జరిగింది అని అంటే కేవలం 1,300 కోట్ల రూపాయలతోటి మనం పట్టిసీమను ఆ రోజు నిర్మాణం చేస్తే ఆ 1,300 కోట్ల రూపాయల పట్టిసీమ 50,000 కోట్ల రూపాయల సంపదను 5 సంవత్సరాల పాలనలోనే సృష్టించింది అని అంటే పట్టిసీమ అనేది ఈ యొక్క కృష్ణా డెల్టాకు ఒక వరప్రసాదాయనిగా, తద్వారా రాయలసీమను మరి ఆ కరువు కాటకాల నుంచి కాపాడేటువంటి విధంగా ఏ రకంగా మనకు ఉపయోగపడింది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, హోంగార్డుల వేతనాల పెంపుతో పాటు విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వేరువేరుగా వినతిపత్రాలిచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కలిసిన ఆయన విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిబంధనల్ని సవరించారని తెలిపారు. రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపు, పోలీసు సెలక్షన్లలో రాయితీలు కల్పించే అంశంపైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం 400 మంది ఏపీ స్థానిక కలిగిన హోంగార్డులు తెలంగాణలో పనిచేస్తున్నారని, వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతిలో పెట్టుబడులకు అనుమతుల మంజూరులో ఎక్కడా జాప్యం ఉండదని, అలా ఉంటే నేరుగా తనను సంప్రదించాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో స్థలాలు పొందిన వాళ్లు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ కారణంతోనూ జాప్యాన్ని అంగీకరించేది లేదన్నారు. సిఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భూములు తీసుకున్న 61 సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భూములు తీసుకున్న ఆయా సంస్థల ప్రతినిధులు ఎప్పటిలోగా నిర్మాణాలను పూర్తి చేస్తారనే అంశంతో పాటు వారి వద్ద ఉన్న ప్రణాళికపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అమరావతిని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. అమరావతి సాధారణ నగరంలా కాకుండా హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతిలో భూములు తీసుకున్న సంస్థలు కూడా ఇందులో భాగస్వాములేనని స్పష్టం చేశారు. గ్రీన్ బ్లూ సిటీగా అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. జీరో ఎమిషన్ సిటీగా అమరావతి ఉండబోతోందన్న సీఎం ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత లక్ష్యానికి మించి ఒక్కరోజు కూడా జాప్యం చేయొద్దని సీఎం స్పష్టం చేశారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తామన్నారు. అధికారుల నుంచి ఆలస్యమైతే నేరుగా తనను కలవచ్చని చెప్పారు. అమరావతిలో చేపట్టే నిర్మాణాలు సాధారణ పద్ధతిలో కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలని కోరారు. అమరావతి శోభ మరింతగా పెరిగేలా ప్రతి నిర్మాణము కార్పొరేట్ లుక్ ఉండాలని చంద్రబాబు సూచించారు. భూములు తీసుకున్న సంస్థలు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని దిశానిర్దేశం చేశారు. వివిధ సంస్థల ప్రతినిధులు తమకు అదనంగా భూములను కేటాయించాలని సీఎంను కోరారు. ఏపీ, తెలంగాణలో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ కోసం అదనంగా స్థలం కేటాయించాలని పోస్టల్ శాఖ ప్రతినిధులు కోరారు. తాము చేపట్టబోయే క్యాంపస్ నిర్మాణం ఎలా ఉండబోతుందనే అంశాన్ని బిట్స్ పిలానీ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. దీనిపై ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానిలో ఇప్పటికే 10 సంస్థలు తమ నిర్మాణ పనులను ప్రారంభించగా 3 సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. 1 నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని 3 సంస్థలు చెప్పాయి. 2 నెలల్లో పనులు చేపడతామని 15 సంస్థలు, 5 నెలల్లో నిర్మాణాలు మొదలు పెడతామని 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 17 సంస్థలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కొరడా జుళిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు భారీగా పెంచగా ఇప్పుడు రాగి ఉత్పత్తులపై కూడా 50% పన్ను వేయనున్నారు. ఏడాది తర్వాత అమెరికాకు దిగుమతి అయ్యే ఫార్మాపై 200% పన్ను విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రతీకార సుంకాల అమలును ఆగస్టు 1 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఆ తర్వాత గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మాస్యూటికల్స్ కు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అలాగే రాగి ఉత్పత్తులకు ప్రధాన దిగుమతిదారుగా ఉంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా, రాగి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాగి ఉత్పత్తుల ఎగుమతులు $2 బిలియన్ కాగా అందులో అమెరికా వాటా 17% అంటే $360 మిలియన్ ఉంది. వాణిజ్య లెక్కల ప్రకారం సౌదీ అరేబియా నుంచి 26%, చైనా నుంచి 18% రాగి ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. రష్యా అధినేత పుతిన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ ప్రవర్తన పట్ల తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా, ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ ముందుకు సాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఈ యుద్ధంతో ఇరువైపులా భారీగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ను తాను ఒప్పించగలనని గతంలో పేర్కొన్న వ్యాఖ్యలు ప్రస్తుతం కఠినంగా మారినట్లు ట్రంప్ అంగీకరించారు. ఇప్పటికే పలుమార్లు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడిన ట్రంప్ చర్చలు ముందుకు సాగకపోవడంపై అసంతృప్తికి గురయ్యారు. అటు ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను ఇవ్వనున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. పుతిన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, అందుకే ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. యుద్ధం చాలా మంది ప్రజలను హతమారుస్తోందని, అందుకే ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలను పంపించాలనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు. మాట తోట లాంటిదంటారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఒక్కోసారి చేసిన పనుల కన్నా అన్న మాటలే ఎక్కువ బాధిస్తాయి. అవి చివరికి ప్రాణాలు కూడా తీస్తాయి. ఈ నెల 1న కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లిలో జరిగిన హత్యకు కూడా ఇదే కారణం. ఏకంగా కాలు నరికి బండిపై ఊరంతా ఊరేగించారంటే మాటలు ముల్లులా ఏ విధంగా గుచ్చుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. మందు తాగితే వాడు మనిషే కాదు, మామూలుగా అయితే ఎవ్వరినీ పల్లెత్తు మాట కూడా అనడు. తన పని తాను చేసుకొని పోతాడు. ఈ మాటలు మనం పదే పదే వింటుంటాం. మద్యం మత్తు మనిషిని మృగంలా మారుస్తుందనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు అనవసరం. సరిగ్గా ఈ కారణమే కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లెకు చెందిన కురువ శేషన్న హత్యకు దారితీసింది. లారీ డ్రైవర్ గా పనిచేసే శేషన్న కూడా మద్యం తాగాడంటే అతనిలోని మరో మనిషి బయటకొస్తాడు. ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తాడో కూడా తెలియదు. శేషన్న అని చెప్పేసి ఆయన వయసు 63 ఇయర్స్. కొద్దిగా ఆయనకు బాగా లిక్కర్ హ్యాబిట్ ఉంది. అట్లాగే ఉమనైజేషన్ కూడా బాగా అలవాటు ఉన్నట్టుగా మన దృష్టిలోకి రావడము. పక్కన సేమ్ కమ్యూనిటీలో ఉండే ఈ పరశురాముడు అనే వ్యక్తి, యాక్చువల్గా ఆయన పూర్తి చెవులు కూడా వినిపించవు. ఆయన ఫ్యామిలీ రిలేటెడ్గా ఉమెన్ సంబంధించి బాగా తాగడము, తిట్టడము, తర్వాత అబ్యూజివ్గా మాట్లాడము, నా అప్పులు ఇవ్వకపోతే సెక్సువల్గా, ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్‌ప్లాయిటేషన్గా ఉన్నట్టుగానే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ విధంగా ఇతను రెగ్యులర్గా అతను మాట్లాడుతూ ఉండడంతో ఈ పరశురాముడు, అతనికి సంబంధించిన బ్రదర్స్ ముగ్గురు, సో వీళ్ళు పూర్తిగా డెస్పరేట్ అయిపోయినారు. సో అంత ముందు రోజే ఇతను బాగా తిట్టడంతో ఈ పరశురాముడు 4 బ్రదర్స్ కలిసేసి కూతురింటికి వచ్చేసి ఇతని మీద అటాక్ చేసి చంపడం జరిగింది. ఇతను శేషన్న ఇతను మామూలుగా ఉంటే చాలా మామూలుగానే మాట్లాడతాడు, అందరినీ సారీలు చెప్తాడు, రిక్వెస్ట్ కూడా చేస్తాడు. కానీ త్రాగినప్పుడు బాగా అబ్యూజివ్గా మాట్లాడుతూ కొంచెం వేరే వాళ్లకు ఇబ్బంది కలిగించేట్టుగా మాట్లాడడంతోనే ఈ ఇష్యూ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. మద్యం మత్తులో నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాక మహిళల పట్ల శేషన్న అసభ్యకరంగా ప్రవర్తిస్తుండేవాడు. దీంతో పరశురాం కుటుంబానికి పట్టరాని కోపం వచ్చింది. ఎంతలా అంటే ఊరిలో మరెవ్వరూ తమ ఇంటి ఆడవాళ్ల జోలికి వస్తే సహించేది లేదని గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అన్నదమ్ములతో కలిసి నిద్రిస్తున్న శేషన్న కాలు తెగనరికి ఏకంగా ఊరిలో ఊరేగించారు. బట్ వీళ్ళ దృష్టిలో యాక్చువల్గా అతని మీద అటాక్ చేసి అతను కాలు నరికేసి అతన్ని క్రిపుల్ చేయాలనే ఉద్దేశంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. బట్ వీళ్ళకి అంత నాలెడ్జ్ లేవడంతో అతను తిరగబడకపోవడం వల్ల కాళ్ళు నరికేసి అతను పూర్తిగా కుంటివాణ్ణి చేయాలనేది ఒక ప్రాథమికంగా లక్ష్యంగా కనపడుతోంది. బట్ చంపాలనే ఉద్దేశం ఉన్నదా లేదా అంటే అతను ఇంకోసారి మా ఇంటికి రాకూడదు, మా లేడీస్ పట్ల అసభ్యంగా మాట్లాడకూడదు అనేది మాత్రం టార్గెట్ ఉంది. కానీ వీళ్ళ దృష్టిలో అతను నరికేయడం వల్ల
కాలు తీసుకొని అందరికీ ఎగ్జిబిట్ చేయడం వల్ల ప్రజలను కూడా ఒక రకమైన టెర్రరైజ్ చేయడం అనేది ఒక లక్ష్యం దీంట్లో దాగుంది. కానీ ఆ కాలు అతను వాళ్ళు తీసేయడంతో అక్కడ పూర్తిగా హ్యామరేజ్ జరిగేసి అతను అక్కడే స్పాట్లోనే చనిపోవడం జరిగింది. శేషన్నను చంపడం తమ ఉద్దేశం కాదని కేవలం భయపెట్టి అవిటివాడిని చెయ్యాలనే చూశామని పరశురాం సోదరులు విచారణలో చెప్పారు. కానీ కాలు